శిల్పా సహకార సంస్థను ప్రజలు వినియోగించుకోవటం వల్లే అది మూతపడిందని, ఇందులో కక్ష సాధింపు రాజకీయాలు లేవని పేర్కొన్నారు. టెండర్లలో సామాన్యులకు అవకాశం కల్పిస్తే శిల్పా రవి సానుభూతి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. శిల్పా కుటుంబం గతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటును తమ ఆస్తుల పరిసరాల్లో చేసుకుని రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు పొందిందని కూడా ఆరోపించారు. గత 5 ఏళ్లలో నంద్యాలలో జరిగిన అవకతవకలు, దోపిడీల వివరాలను త్వరలో బయటపెడతామని హెచ్చరించారు. రెడ్ బుక్ లో శిల్పా రవి పేజీ అతి త్వరలోనే వస్తుంది అంటూ భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై శిల్పా రవి లేదా శిల్పా కుటుంబం స్పందన తెలియాల్సి ఉంది. మరి నిన్న ఇదే శిల్పా రవి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ చూసి నిజంగా ఈ శిల్పా రవిలో గొప్ప నటుడు ఉన్నాడని నాకు అర్థమైంది. చూస్తే మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కమలాసన్ అంటారు, ఇట్లా ఈయనను కూడా చూస్తే అట్నే అనిపించింది. శిల్పా సహకారు తెలుగుదేశం పార్టీ ఈరోజు వెండేటా పాలిటిక్స్ చేస్తున్నారు. కక్షపూరితంగానే ఈరోజు శిల్పా సహకారు మూసివేద్దామని చెప్పి ఈరోజు చాలా బాధపడుతూ చాలా దీనంగా ప్రెస్ మీట్ ఇచ్చాడు నిన్న. కానీ వాస్తవాలు చూసుకుంటే శిల్పా సహకారు ఎవరు వాడట్లా. ఈ మధ్య వందే మాటలని, ఈ మాటలని ఆ మాటలని చాలా వచ్చినాయి. వీళ్ళు ఇచ్చే ధరకే అక్కడ ఇస్తున్నారు. వీళ్ళు ఇచ్చేదానికంటే నాణ్యతమైన ప్రోడక్ట్స్ ఇంకా అక్కడ దొరుకుతున్నాయి. ఎవరు పోవట్ల, మూసుకునే పరిస్థితి. అదే సమయంలో వీళ్ళ టెన్యూర్ అయిపోయింది. మార్కెట్ యార్డు టెండర్లకు పిలిస్తే దాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కామన్ జనాలు ఈరోజు ఎవరైనా పార్టిసిపేట్ చేసే విధంగా 1000 రూపాయలు కడితే ఈరోజు మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలా అందరికీ అవకాశం కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందరికి పోతే లేదు, మీరు కక్షపూరితంగానే ఈరోజు శిల్పా సహకార్ని మూపించారని చెప్పి చాలా బాధపడుతూ పాపం శిల్పా రవి ప్రెస్ మీట్ ఇచ్చాడు. కానీ వాస్తవానికి శిల్పా సహకార్ ఎవడు వాడట్ల. మరి ఇంకా మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ యార్డ్ లో పార్టీ ఆఫీసు ఇచ్చామని చెప్పి చాలా బాధపడినట్టున్నాడు రవి. ఎందుకు ఇక్కడ పెట్టుకోలేదు, అక్కడ పెట్టుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 100 సార్లు ప్రశ్నించాం. మెడికల్ కాలేజ్ ఇంకా ఎందుకు, చాలా లొకేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారమే షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకోటి ఉంది, అక్కడ ఉంది. ఎందుకు అక్కడ పెట్టుకోవాలా? ఎందుకు తీసుకొచ్చి వీళ్ళ ఆస్తులు పక్కనే పెట్టుకున్నారు? ఆ రోజు ప్రశ్నించిన దానికి సమాధానం లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తిప్పి అంటే మూసుకోపోయే శిల్పా సహకార్ని ఏ విధంగా తిప్పి మా మీద బురద చల్లుతున్నాడో మీరు అందరూ గమనించాలి. ఇదే వైఎస్ఆర్సిపి కర్నూలు సెంటర్లో ఆర్ఎస్ సర్కిల్లో 1600కి ఒక స్థలము లీజుకు తీసుకున్నారు. మరి అప్పుడు గుర్తు రాలేదా? అది మనం అడ్డుకుంటే దానికి కోర్టుకు పోయింది ఆనాటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్. ఆ రోజు నంద్యాలలో ఎందుకు వీళ్ళు పార్టీ ఆఫీస్ పెట్టుకోలేదంటే అప్పటికి నంద్యాల ఇంకా జిల్లా అవ్వలేదు. ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది, వాళ్ళు పెట్టుకోలేకపోయినామే అనే బాధతో ఈరోజు శిల్పా రవి మాట్లాడుతున్నాడే తప్ప దాంట్లో వీళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన అవకతవకలు అన్ని చిట్టా బయటికి వస్తుంది. రెడ్ బుక్ లో మీ పేజ్ నెంబరు అది తొందరలో తిరగబోతుంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కానీ ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారిని మేమందరూ గౌరవిస్తాం, ఆయన పెట్టే స్టాచ్యూకి ఇంకా కావాలంటే మేము కూడా చేసి దానికి సహకరించడానికి సిద్ధం. కానీ ఇటువంటి నీచ రాజకీయాలు ఈ శిల్పా కుటుంబము మానుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటివి జనాలు ఎవరు హర్షించే పరిస్థితిలో కూడా ఉండరు. మళ్ళీ రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికల్లో చెప్పు దెబ్బలు మీరు తింటారు ఇట్లాంటి రాజకీయాలు మీరు చేస్తే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.